హాయ్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసేసి గణితానికి ఇతర శాస్త్రాలతో గల సహసంబంధంకి సంబంధించి బాహ్య సహసంబంధం వీడియోస్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చి మనం అంతర్గత సహసంబంధం. అంతర్గత సంబంధం అంటే ఏమీ లేదండి, గణితం వాటి శాఖల్లో వాటికి అనమాట. అంటే గణితానికి గణితంలోని వివిధ శాఖలకు మధ్య గల సంబంధాన్ని అంతర్గత సంబంధం అని చెప్పవచ్చు. గణితంలో ఒక్కొక్క శాఖను బోధించేటప్పుడు అందులో ఉన్న ఇంకొక శాఖను పరిచి బోధిస్తే కనుక అదే అంతర్గత సంబంధం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగానే ఒక శాఖలోని వివిధ శీర్షికలను బోధించేటప్పుడు ఒక శీర్షికలోని ఇంకో శీర్షికకి సంధానపరిచి బోధిస్తాం. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్కి అంకగణిత సమస్యలను బోధించడానికి బీజగణితాన్ని ఉపయోగిస్తాం. కావున బీజగణితాన్ని సామాన్యీకరించబడిన అంకగణితం అని చెప్పవచ్చు. బీజగణిత సూత్రాలన్నీ కూడా ఆగమన పద్ధతి ద్వారా అంకగణితం నుండి సామాన్యీకరించబడినవి. అదేవిధంగా వైశాల్యాలు, ఘనపరిమాణాలు బోధించేటప్పుడు రేఖాగణితాన్ని అంకగణితంతో సహసంబంధం చేయవచ్చు. అంకగణితంలోని క్షేత్రమితి ప్రయోగాత్మకంగా రేఖాగణితంపైనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బీజగణిత సర్వసమీకరణాన్ని నిరూపించడానికి రేఖాగణితాన్ని ఉపయోగిస్తామండి. a+b² = a²+2ab+b² బోధించడానికి మనం a+b యూనిట్లు భుజంగా గల చతురస్రాన్ని తీసుకొని దాన్ని చతురస్రాలు, దీర్ఘచతురస్రాలుగా విభజించి వాటి ద్వారా a+b² సర్వసమీకరణాన్ని రేఖాగణిత పద్ధతిలో నిరూపిస్తామండి. ఇంతకుముందు ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో 8th కానీ 9th కానీ ఉందండి మెథడ్. క్షేత్రగణిత సూత్రాలు బీజగణిత సమీకరణాలుగా వివరించబడ్డాయి కాబట్టి బీజగణిత సూత్రాలన్నీ నిరూపించడానికి రేఖాగణితాన్ని ఉపయోగిస్తాం. జామితికి బీజగణితానికి మధ్య సంబంధమే వైశ్లేషిక రేఖాగణితం. దీని ప్రకారం జామితీయ వక్రాలన్నింటినీ బీజగణిత సమీకరణాలుగా చూపి విశ్లేషిస్తారు. రేఖాగణితంలోని సమస్యలకు గ్రాఫ్లకు సంబంధించినవన్నీ కూడా అంకగణిత సమస్యలుగా భావించి సాధన చేయడం జరుగుతుంది. త్రికోణమితిలోని సూత్రాలు, నిష్పత్తులు రేఖాగణిత బీజగణితంపై ఆధారపడినవే. త్రికోణమితికి జామితికి పరస్పర సంబంధం ఉంది. రేఖాగణితం తెలియందే త్రికోణమితి అవగాహన కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. గణితానికి ఒక శాఖలోని వివిధ శీర్షికల మధ్య సహసంబంధం ఉండాలి. ఏ శీర్షికైనా దాని బోధన, అధ్యయనాలు సులువుగా, స్పష్టంగా, మరింత ఉపయోగకరంగా ఉంటేనే ఆ శీర్షిక విద్యార్థులకు బాగా అవగాహన అవుతుందని చెప్పవచ్చు. చూడండి, ఇందులో టోటల్గా వచ్చేసి మనకి అంకగణిత సమస్యలు సాధించాలంటే ఏం ఉపయోగిస్తాం? బీజగణితాన్ని ఉపయోగిస్తాం. అంకగణిత సమస్యలు సాధించాలి అంటే బీజగణితాన్ని ఉపయోగిస్తాం. బీజగణిత సూత్రాన్ని ఆగమన పద్ధతి ద్వారా సాధించాలి అంటే అంకగణితాన్ని ఉపయోగిస్తాం. వైశాల్యాలు, ఘనపరిమాణాలు రేఖాగణితాన్ని అంకగణితంతో బోధించేటప్పుడు రేఖాగణితాన్ని అంకగణితంతో సహసంబంధం చేస్తాం. నెక్స్ట్ క్షేత్రమితి ప్రయోగాత్మకంగా రేఖాగణితం మీద ఆధారపడి ఉంటుంది. బీజగణిత సర్వసమీకరణాన్ని నిరూపించాలంటే రేఖాగణితాన్ని వాడతాం. జామితికి బీజగణితానికి కూడా సంబంధం ఉంది, దానిదే వైశ్లేషిక రేఖాగణితం అన్నమాట. రేఖాగణితంలోని గ్రాఫ్లు ఇవన్నీ కూడా అంకగణిత సమస్యలుగా భావించి సాధన చేయడం జరుగుతుంది. త్రికోణమితి రేఖాగణితం మీద, బీజగణితం మీద ఆధారపడుతుంది అన్నమాట. త్రికోణమితికి జామితికి పరస్పర సంబంధం ఉంది. రేఖాగణితం తెలియందే త్రికోణమితి మీద అవగాహన ఉండదన్నమాట. ఇది వచ్చేసి మనకి అంతర్గత సంబంధానికి సంబంధించింది. ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇందులో సంబంధించి గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సహసంబంధం. ఇది వచ్చేసి 1.5 అండి, లాస్ట్ సబ్ టాపిక్ అన్నమాట. దీంతో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి.